వరంగల్ మా ప్రతినిధి స్వామి లైవ్ అందుబాటులో ఉన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. అయితే పేదవారికి డబుల్ బెడ్రూమ్ లో కట్టించాలనే డిమాండ్తో ఎమ్మెల్యే కార్యాలయం అయితే ముట్టడించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడంతో ఒకరికొకరు రాళ్లు రూక్కున్న పరిస్థితి కనిపిస్తోంది. కార్యకర్తలు పలువురికి తలలకు కూడా గాయాలైనట్లు కనిపిస్తోంది. అయితే బీజేపీ రాష్ట్ర ప్రతినిధి రాకేష్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. సో అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ స్వామి, చెప్పండి, అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అయితే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గుడ్ ఈవినింగ్ వరుణ్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పిలుపు మేరకు కూడా నిన్న మొత్తానికైతే కాన్స్టిట్యూన్సీలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల పైన కూడా నిరసన వ్యక్తం చేసేదానికి కూడా బీజేపీ శ్రేణులు అయితే భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలిపారు. అట్లాగే కూడా అక్కడ అంటే హన్మకొండ జిల్లా పరకాలలోని కూడా అక్కడ చెల్ల ధర్మారెడ్డి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ క్యాంప్ ఆఫీసు ముట్టడించడానికి కూడా నిన్న అక్కడ కూడా వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మొత్తానికి చూసుకుంటే నిన్న జరిగిన ఘటన కూడా ఇవాళ నిరసనగా అంటే వరంగల్ హన్మకొండ అంటే అర్బన్ జిల్లాలో కూడా ఆ రైతు మొత్తానికైతే ఈ కిషన్ రెడ్డి పిలుపు మేరకే కూడా ఇక్కడ ఆ బీజేపీ శ్రేణులు అయితే క్యాంప్ ఆఫీసు ముట్టడించాలని చెప్పి తెలిపినప్పుడు కూడా జిల్లా రావు పద్మ ఆధ్వర్యంలో కూడా ఇవాళ అక్కడికి అంటే దాసం వినోస్కరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి చేరుకోవడంతో కూడా అక్కడ పోలీసులు అయితే అక్కడ బార్గెట్లు ఏర్పాటు చేశారు, ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కూడా బావి సైతం లెక్క చేయకుండా కూడా మొత్తానికైతే అటు ఇటు పక్క బీజేపీ కార్యకర్తలు మరో పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒకరికొకరు వాగ్వాదం పెరిగి మాట పెరిగి కూడా మొత్తానికైతే నినాదాలు బాధ్యతన చేస్తూ బీఆర్ఎస్ నేతలను డామ్ డామ్ అంటూ కూడా భారీ ఎత్తున అయితే నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఆ ఘటన మాత్రము హన్మకొండ జిల్లాలో పశ్చిమ నియోజకవర్గం వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముందు సాక్షిగా కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అక్కడ నలుగురికి బీజేపీ కార్యకర్తల తలలు పగలడంతో కూడా రక్తస్రావం కావడంతో కూడా పోలీసుల ఆధ్వర్యంలో కూడా హాస్పిటల్ తరలించారు. మొత్తానికైతే మిగతా వారిని ఆ పోలీస్ స్టేషన్ తరలించారు. రాకేష్ రెడ్డిని అయితే మడికొండ సిపిటీసీ కూడా దానికి తరలించిన నేపథ్యం అయితే కనపడుతోంది. మొత్తానికైతే అక్కడ పరిస్థితి ఉద్రిక్తత ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తానికైతే బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024లో కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేనంటే నేను ముందుండడానికి కూడా ప్రజలలో మెప్పు పొందడానికి కూడా ఈ కార్యక్రమాలు అంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ కార్యక్రమాలు చేయాలి. ప్రజల్లోకి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను వైఫల్యాన్ని ఎండగట్టి బీజేపీకి ముందుకు సాగాలని చెప్పి కూడా బీజేపీ ఒక ఆరాట పడుతుందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా ఎవరైతే ముందొస్తున్నారని చెప్పి కూడా దాన్ని ఆ వైఫల్యాన్ని ప్రతిఘటించడానికి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇవాళ ఒక దాడికి పాల్గొనడానికి కూడా చెప్పుకోవచ్చు. మొత్తం అయితే బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఒక తీవ్ర ఉత్కంఠ పెరిగింది. ఒక ప్రతిదాడులు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. వరుణ్, రూకునేంత పరిస్థితి అక్కడ కార్యకర్తలకు వచ్చిందంటే అసలు వీళ్ళు ధర్నా చేస్తున్నట్లు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడిస్తున్నట్లు కానీ పోలీసులకు తెలియదా? ఒకవేళ తెలిసినా కానీ వాళ్ళు చోద్యం చూస్తే ఏమైనా కూర్చున్నట్లు అక్కడ ఎందుకున్నారు? అక్కడ అంటే కార్యకర్తలు ఒకరికొకరు తలలకి దెబ్బలు తగిలి అంత జరిగిందంటే అక్కడ ఏం జరిగింది? అసలు పోలీసులకు ముందే తెలియదా ఇక్కడ ఇలా జరుగుతుంది అని? రైట్ వరుణ్, విన్నట్లుగానే మొత్తానికైతే పోలీసుల సాక్షిగానే అక్కడ బార్గెట్లు అయితే ఒక ముళ్ళ కంచె కూడా వాటికి అంటే ధర్నా నిర్వహించే నిరసన కార్యక్రమం బీజేపీ తెలుపుతున్న నేపథ్యంలో ఒక ముళ్ళ కంచె కూడా వేయడం జరిగింది. ఆ ముళ్ళ కంచెల అవతల భాగాన బీజేపీ కార్యకర్తలు, యువతల భాగాన క్యాంప్ ఆఫీసులు అనుకుని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్ నుంచి బీజేపీ కార్యకర్తలపై రాళ్ల దాడి ఒక్కసారిగా చేయడంతో పాటు వాళ్ళకు తలలు పోలీసుల సాక్షిగా జరిగాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పోలీసులు సాక్షిగానే ఇదంతా జరిగింది, పోలీసులు ఒక ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీటిపైన ఎమ్మెల్యే వినయ్ భాస్ పైన రాజకీయ హత్యాయత్నం చేయడానికి కూడా ఈ గుండాలను బీజేపీ నాయకులతో పాటు కూడా మొత్తానికి గుండాలను తీసుకొచ్చి వాళ్ళ దాడికి ప్రయత్నించిందని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అతని పైన హత్యకి నేరం కింద కేసు నమోదు చేయాలని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న సందర్భం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్, మొత్తానికైతే ఇక్కడ ఉత్కంఠ అనేది అంటే వాస్తవానికి బీజేపీ గతంలో కంటే ఇప్పుడు పుంజుకుందని చెప్పుకోవచ్చు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ వరంగల్ లో కూడా కొన్ని సీట్లు కూడా గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ ఆరాటంతో కూడా బీజేపీ పశ్చిమ నియోజకవర్గంలో కూడా కొంత మేరకు బీజేపీ పుంజుకోవడానికి కూడా ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికైతే ఎక్కడికి అక్కడ అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అనుకుంటూ మొత్తానికైతే అప్పటికి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ బస్సున బీజేపీ కార్యకర్తలు మోహరించినప్పటికీ కూడా ఇటు పక్క రావు పద్మ ఆధ్వర్యంలో మనం ఆ ఇప్పటికే ఆ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇక ఆమెను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇటు పక్క వర్ధన్నపేట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కూడా అంటే వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పరిస్థితి. నిన్న నిరసన కార్యక్రమంలో అతనికి చెయ్యి కూడా తీవ్రమైన గాయమైనట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి నిరసన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన సెగలైతే బీజేపీ చేస్తున్నప్పటికీ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని ఎండగట్టడానికి బీజేపీకి బిందస్తుగా ప్లాన్లతో కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీన్ని ఎండగడానికి కూడా బీఆర్ఎస్ నేతలే కావచ్చు, లేకపోతే కార్యకర్తలే కావచ్చు, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులే కావచ్చు, దాన్ని ఆగడాలను అరికట్టడానికి కూడా ఇవాళ దాడులు చేస్తున్నారని చెప్పి కూడా రాకేష్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే వరంగల్ జిల్లాలోని కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంకా ముందు ఎన్నికంటే 3 నెలల తర్వాత 3 నెలల ముందు ఇంకా ఇట్లా ఈ విధంగానే ప్రతి దాడులు జరుగుతూ ఉంటే ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి దాడులు వస్తుందని చెప్పి కూడా వరంగల్ ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్నారని చెప్పుకోవాలి. అయితే స్వామి అక్కడ చూసుకున్నట్లయితే పలువురు బీజేపీ కార్యకర్తలకు తలలు గాయాలైనట్లు చూస్తోంది. సో ఎంతమందికి ఈ గాయాలైన ప్రస్తుతాల పరిస్థితి ఎలా ఉంది? రైట్ వారన్ మొత్తానికైతే దాడులు బీఆర్ఎస్ కార్యక్రమం చేసినప్పుడు కూడా ఆ ముళ్ళ కంచెల అవతల భాగం నుంచి బీఆర్ఎస్ కార్యాలయం కూడా డైరెక్ట్ గా రాళ్లు రువ్వడంతో కూడా బీజేపీ కార్యకర్తలకు ఒక నలుగురికి అయితే గాయాలు తలకు గాయాలని చెప్పుకోవచ్చు. వారిని పోలీసుల సాక్షిగానే పోలీసుల ఆధ్వర్యంలో కూడా హాస్పిటల్ కి అయితే తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతానికైతే అబ్జర్వేషన్ లో ఉన్నదని చెప్పుకోవచ్చు. వారి అంటే మిగతా వారిని కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇటు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా వరంగల్ సిపి రంగనాథ్ అయితే వెల్లడించినట్లు తెలుస్తా ఉంది. మొత్తానికైతే బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తల పైన కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా వీళ్ళైతే నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయ పైన కూడా నిరసన కార్యక్రమం చేయడానికి కూడా పర్మిషన్ కావాలంటూ కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా సిపి రంగనాథ్ కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఒక పెద్ద ఉత్కంఠ వాతావరణంలో దాడులు జరిగినాయని చెప్పుకోవచ్చు. వరణ్ టోటల్ ఈ ఇష్యూ మీద స్వామి వరంగల్ పశ్చిమ వినయ్ భాస్కర్ ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? అతనికి ఆచూకీ అంటే అతని దృష్టికి మొత్తానికి దాడి లేకుండా జరిగింది. మేము వేరే ప్రోగ్రామ్ అంటే వేరే పార్టీ కార్యక్రమాలు కూడా నిలమైపోతాం. జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తో పాటు కార్యక్రమంలో లేరు. అతనికి కూడా ఈ దాడుల గురించి తెలియదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఒక ప్రోగ్రామ్ అంటే చెట్ల పంపిణీ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు రావచ్చు, కానీ దాడులు చేయడానికి మాత్రం రాలేదని చెప్పి కూడా ప్రభుత్వ చీఫ్ విప్ దేశం వినయ్ భాస్కర్ అంటే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం అయితే ఆయన నేతృత్వంలో జరిగిందని చెప్పి బీజేపీ నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అతను మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు నా కార్యాలయంలో ఒక ప్రైవేట్ అంటే చెట్ల పంపిణీ ప్రోగ్రామ్ లో ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టారు. దాడులు అంటే వాళ్ళే రెచ్చగొట్టడంతో కూడా కార్యకర్తలకు బీజేపీ దాడులు అంటే తోపులాట జరిగిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే చీఫ్ విప్ వినయ్ భాస్ అయితే స్పందించలేకపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇరు వర్గాలకు కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ ఇరు వర్గాలు వాళ్ళని హైకమాండ్ వాళ్ళని శాంతించే ప్రయత్నాలు పార్టీ పరంగా ఏమైనా చేసే ప్రయత్నాలు ఏమైనా పార్టీ పరంగా చేస్తున్నారా స్వామి? రైట్ ఇప్పుడు మొత్తానికైతే రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల అధిష్టానం మాత్రము బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం సీరియస్ గా తీసుకుంది. దాడులకు పాల్పడకుండా చూసుకోవాలి, శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యం పరిష్కరించడానికి కృషి చేయాలి తప్ప కూడా దాడులకు దిగకూడదని చెప్పి కూడా ఇప్పటికే శాసనించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకి ఇచ్చిన పరిస్థితి కనపడుతోంది. మొత్తానికైతే దాడులు చేయకూడదు, ప్రజలను దూరం కాకుండా చూసుకోవాలి. ప్రజలు అబ్జర్వేషన్ లో ఉన్నారు, ఎవరు ఏంటని కూడా తేటతెల్లం 2024లో చేయబోతున్నారు. కాబట్టి ఆ ప్రజలకు అందుబాటులో
అందుబాటులో ఉండే విధంగా కూడా ఆ బీఆర్ఎస్ నేతలే కావచ్చు, బీఆర్ఎస్ పరిపాలన కావచ్చు అని చెప్పి కూడా అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మొత్తానికైతే సమాచారం అందుతుంది. ఇప్పటికే చెప్పి కార్యకర్తలు అంటే వారి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కూడా బీజేపీ డబుల్ బెడ్రూమ్ల కొరకు కావచ్చు, ఇతర దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు అన్ని ఎండగట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవి ఆ శాఖను కూడా బీజేపీ 2024లో ముందుకు పోతుంది. కాబట్టి ఇది ఎండగట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. మనం శాంతియుతంగా ఉండి పోరాటాలు అంటే శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎవరి వారి అని చెప్పి ప్రజాస్వామ్య దేశంలో ధర్నా నిర్వహించారు, నిరసన కార్యక్రమాలు చేసే హక్కు కూడా రాజ్యాంగం చెప్పి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిష్టానం శాంతి చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా చూస్తా ఉంది. మొత్తానికైతే దాడులకు ప్రతి దిగకూడదని చెప్పి కూడా అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు కూడా ఇప్పటికే సమాచారం అవుతుంది. వరుణ్.